హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఒక 2-3 ఎగ్స్ ఉంటే చాలండి. ఎగ్ పరాటాని ఈజీగా కొత్తగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్నింగ్ టిఫిన్స్లోకి లేదా లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి ఎగ్ పరాటాని ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్ పరాటా చేయడానికి ప్లేట్లోకి 3 ఎగ్స్ని పగలగొట్టి తీసుకోవాలండి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని, అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఎగ్లో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న ఎగ్ మిక్చర్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం పూరి సైజ్ కంటే పెద్దగా రోల్ చేసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టండి. ఇలా మడత పెట్టడం వల్ల చపాతీ సాఫ్ట్గా ఉంటుంది, అలాగే లేయర్స్ లాగా వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసి తీసుకున్నాక కొంచెం పొడి పిండిని చల్లి స్క్వేర్ షేప్ వచ్చే విధంగా రోల్ చేసుకోవాలి. మరి చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో రోల్ చేసుకొని ఇప్పుడు ఈ చపాతీని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టి దానిపైన ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడి కానివ్వాలండి. ఎగ్ మిక్చర్లో మనం చేసిన చపాతీని ఎగ్ బాగా పట్టేటట్టుగా డిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా డిప్ చేసి ఇప్పుడు బాగా వేడైన పెనం మీద ఈ చపాతీని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పి మరొక వైపు కూడా బాగా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే చపాతీలాగా చేసుకొని ఎగ్ మిక్చర్లో డిప్ చేసి కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ పరాటా రెడీ అయిపోయింది. ఎగ్ పరాటా చేయాలంటే ఇలా ఒకసారి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసిన ఈ ఎగ్ పరాటాని మార్నింగ్ టిఫిన్స్లో కానీ లేదా లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. మీరు ఇలా ఒకసారి కొత్తగా ఎగ్ పరాటాని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.